హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. 3 months హెల్త్ ఛాలెంజ్ తీసుకోపోతున్నాను. అసలు ఈ హెల్త్ ఛాలెంజ్ ఏంటి, ఎందుకు అనేది కూడా మీకు నేను చెప్తాను. ఇది వచ్చేటప్పటికి చిక్కటి రాగి సగ్గుబియ్యం జావా హెల్త్కి చాలా చాలా మంచిది. ఇక నుంచి ఎక్కువ హెల్త్ ఫిట్ చేసుకునే వీడియోస్ మీకు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అసలు విషయం ఏంటంటే, మహాకుంభకి వెళ్ళొచ్చిన కాడ నుంచి ఇంతవరకు నేను లెగ్ ప్రాబ్లం ఉంది కదా, ఆర్థోపెడిక్ గారిని కలవలేదన్నమాట. సో నిన్న వెళ్ళాను. ఈ లెగ్ పెయిన్తో పాటు కొన్ని చిన్ని సమస్యలు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. అవేంటంటే, బ్లడ్ చాలా తక్కువ ఉంది, 7 ఉందన్నమాట, 7 grams ఉంది. ఇంకా కాల్షియం, డి విటమిన్ డెఫిషియన్సీ, ఎండకు అసలు పోకపోవటం వల్ల డి విటమిన్ కూడా అంత డి విటమిన్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నాయి. కాబట్టి కాలుకి బండ గుద్దుకున్నా కూడా అంత చిన్న దెబ్బకు కూడా నాకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందనమాట. సో డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు చక్కగా అంత హెల్దీ ఫుడ్ తీసుకుంటారు కదా, మీకు కూడా ఏంటి అని. డాక్టర్ గారు మా స్టేటస్లో వాచ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో ఆయనకి తెలుసు మేము ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, మా లైఫ్ స్టైల్ ఏంటి అని. నిజానికి హెల్దీ ఫుడ్ చేస్తే కాదు, తింటే కదా ఫిట్గా ఉండేది. నేనే కాదు, నాలాంటి హౌస్ వైఫ్లు చాలామంది భర్తకు పెట్టుకున్నామా బిడ్డలకు పెట్టుకున్నామా అనే పరుగులో పడిపోయి మమ్మల్ని మేము మర్చిపోతున్నాం. 40s టచ్ అయినాయి కదా, ఈ వర్క్ లోడ్ కూడా ఎక్కువ అవడం వల్ల ఏమో మా దగ్గరకు వచ్చేటప్పటికి అబ్బా ఏముందిలే అనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా నాకైతే నా చేత్తో చేసినవి తింటాం నేను అస్సలు ఇష్టపడను. ఎవరైనా చేసి పెడితే తింటాం చాలా ఇష్టం నాకు. ఈ ప్రాబ్లం వల్ల సరిగ్గా అంత ప్రాపర్గా డైట్ తీసుకోకపోవటం వల్ల హెల్త్ కాస్త ఇబ్బంది అయిపోయింది. సో కొంచెం మూల్యం చెల్లించాల్సి వచ్చింది ఇలా. అయితే ఇప్పుడు మంచి డైట్ తీసుకుంటావా మెడిసిన్ వేసుకుంటావా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఈ 3 months హెల్త్ ఛాలెంజ్ తీసుకున్నాను. ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడే కాపాడుకుందాం. సో మీరు కూడా మంచి ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉండండి. డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేసిన ఫుడ్ ఏంటంటే, చక్కగా ప్రతిరోజు రాగి జావ తీసుకోమన్నారు. ఇంకా బచ్చల కూర, పాలకూర ఎక్కువగా తీసుకోమన్నారు. క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు అయితే 2 times డైలీ. ఇంకా వీటితో పాటు రాగి, జొన్న ఇలాంటి లడ్డూస్ చేస్తాను కదా నేను, అదేనండి మిల్లెట్ స్వీట్స్ కూడా చాలా చాలా హెల్త్కి మంచిది. సో మై డియర్ స్వీట్ హౌస్ వైఫ్స్, మన అడుగులు మన హెల్త్ వైపు వేద్దాం. ఇకనైనా కొంచెం మారదాం, మన హెల్త్ని మన చేతుల్లోనే ఉంచుకుందాం. హర హర మహాదేవ.